అందరికీ నమస్కారం. ముందుగా దేశ ప్రజలందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ప్రధానంగా ఇది అందరి ఆలోచనలో ఉత్తరాది భారతదేశానికి చెందినటువంటి పండగగా చాలా వరకు చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ దక్షిణ భారతదేశంలో సైతం శ్రీరామనవమి సందర్భంలో మనం వసంతోత్సవం నామకరణంతో ఈ రకంగా ఈ పండుగ జరుపుకోవటం అనేది మనకి ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయం. అయితే ఇవాళ యావత్ భారతదేశంలో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అంటే భారతదేశం అంతా ఒక్కటే అనేటువంటి భావన స్పృశించే విధంగా ఇవాళ హోలీ పండుగని ప్రాంతాలకి అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా చక్కటి వాతావరణంలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఏదైతే సందేశం ఈ హోలీ పండుగ మనకిస్తుందో అంటే సహభ్రాతృత్వం అనేటువంటి ఒక సందేశాన్ని మనకి హోలీ ఇస్తున్నటువంటి సందర్భంలో అందరూ కూడా ఆ యొక్క సందేశాన్ని అందిపుచ్చుకుంటూ అందరినీ కలుపుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. ఎప్పుడైతే మనం ఆ రకంగా ముందుకు వెళ్ళగలుగుతామో అప్పుడు ఒక శ్రేష్టమైన భారతదేశాన్ని నిర్మించుకునేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచన మనందరికీ కలగాలి. మోడీ గారు ఏ విధంగా ఆయన మొదటి నుండి కూడా సబ్కే సాత్ సబ్కా వికాస్ అంటే అందరినీ కలుపుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి అనేటువంటి నినాదాన్ని వారు ఇచ్చారు. ఇది నినాదం మాత్రమే కాదు, భారతీయ జనతా పార్టీకి సంబంధించి అదేవిధంగా మోడీ గారికి సంబంధించి కూడా ఇది ఒక విశ్వాసం అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. కనుక ఆ రకమైనటువంటి భావనతోటి ఏదైతే మోడీ గారు మనకి మార్గనిర్దేశకత్వం చేశారో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఆ యొక్క సందేశాన్ని ముందుకు తీసుకువెళ్తున్నటువంటి సందర్భంలో దేశ ప్రజలు కూడా హోలీ పండుగ ఇచ్చేటువంటి ఆ సహభ్రాతృత్వం అనేటువంటి ఆ సందేశాన్ని అందిపుచ్చుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి అభ్యర్థిస్తూ మరొక్కసారి మీ మాధ్యమంగా ప్రజలందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.